ఇప్పుడు ఆ కాంతమ్మ ఇంటికి వెళ్ళండి. కాంతమ్మ మీకు కథ చెప్తుంది. అది విని అక్కడేం జరిగిందో నాకు చెప్పండి. ఏం చెయ్యాలో నేను చెప్తా. పిప్పి 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 డుమ్ 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 డుమ్. వస్తా. వీడి మెదడు వక్ర మార్గంలో పయనిస్తుందేమోనని డౌట్గా ఉంది. లేకపోతే కాంతమ్మతో కితకితలా. ఏడికెళ్ళ నుంచమ్మా ఫోను? నే చెప్పలా పంతుల గది ఆపల్లో ఉన్నాడని. అక్కడి నుంచి అక్కిరెడ్డి చేసిండు. అక్కిరెడ్డి కొడుకు నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు బిడ్డ. ఇంతకీ పెళ్లి కొడుకు ఎట్లుంటాడో చూసినావు అత్త? లేదే, పంతులు వస్తాడుగా గదిగప్పుడు చూద్దాంలే. ఈలోగా మీరు కుసేసేసుకుంటారు. రే పదండ్రా. స్వప్నమ్మ పెళ్లి కూతురాయనే, స్వప్నమ్మ పెళ్లి కూతురాయనే. బాసు, ఇదేంటి బాసు డ్రెస్ వేసుకున్న యోగి వేమల్లా కూర్చున్నావు? ఏం జరిగింది బాసు? నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? లేదు బాసు, నిద్దట్లో కలలుగానే అలవాటు ఉంది. నేను అది అడిగానా? ఇక్కడ మ్యాటర్ సీరియస్ రా. సారీ బాసు, ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందిరా. నిజమా? అవును, ఈ అలవాటు చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది ఏంటి బాసు? నీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను. ఈ మధ్యన ఏం జరిగిందంటే, అలా పని మనిషి అలివేలు రూమ్ లో మా అత్త రూమ్ లోనే పడుకున్నాను. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఇందులో ఫీల్ అవడానికే ఉంది, నీ తప్పేం లేదు. నీకేం తెలియదు కదా. తెలియకుండానే జరిగింది, కానీ తప్పే కదా. ఈ అలవాటు ఎలా పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సమస్యని మామూలు డాక్టర్లు చూడలేరు. సైకియాట్రిస్టులు అయితే చక్కగా క్యూర్ చేస్తారు. సైకియాట్రిస్టా? అంత పెద్ద జబ్బా? నువ్వు నిద్రలో ఉంటావు కదా, అందుకే నీకు తెలీదు. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒక ఆయన నాడు, పేరు పిచ్చయ్య. ఇలాంటి జబ్బుల్ని పిచ్చి పిచ్చిగా నయం చేస్తాడు. అతని దగ్గరికి వెళ్దాంలే. సరే పద. ఇప్పుడే కాదు, రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకా? అతను డాక్టరా భూత వైద్యుడా? మరి ఆ టైంలో అయితేనే పేషెంట్లు చూసే మూడు వస్తుంది ఆయనకి. దెయ్యాలు తిరిగే టైంలో మూడు రావటం ఏంట్రా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఏం జరిగితే నీకెందుకే, నువ్వు తలెత్తవే. అబ్బా, రోమియో బాబు గారు వద్దు మొర్రో అంటుంటే ఇద్దరమ్మాయిల్ని ఆయనతో పంపుతారేంటమ్మా? ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేయొచ్చుగా. అవునా? మరి అలాంటప్పుడు నువ్వు కూడా ఇల్లు వదిలేసి వేరే ఇల్లు చూసుకోవచ్చుగా. అలా ఎలా వద్దమ్మా, ఇక్కడైతే అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. వేరే ఇంట్లో ఇలా అవుతుందా ఏంటి? అవును మరి, రౌతు కొద్ది గుర్రమని ఈ ఇంట్లో సాగినట్టు ఏ ఇంట్లో నీ ఆటలు సాగవు కదా. అయినా ఇంట్లో విషయాలు నీకెందుకు? ఏదో ఆ పెళ్లి పేరుతో 4 చీరలు వస్తాయని. చీరలు కావాలంటే నీ మొహాన్ని పడేస్తాం గానీ ఇక్కడ పనికి వాళ్ళ మాటలు మాట్లాడు. ఎందుకు ఊరికే దాన్ని అంటారు? దాన్ని కాదే, మిమ్మల్ని అనాలి. అబ్బా, బావా బావా అంటూ వెంట తిరగటమే కానీ దారిలోకి తెచ్చుకోవడం మాత్రం తెలీదు. అవునమ్మా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఇంట్లో ఉన్న పిల్లలు అల్లుడికి నచ్చలేదు, అందుకే ఎవరితోనో తిరుగుతున్నాడు. అవును, అదెవరితో లేకపోతే నన్నే చేసుకునేవాడు. ఆహా, నీలాంటిదే బోడుగుండికి తలంటుతారందట. ప్రేమించడం తెలియదు గాని బాగా చెప్తావు. అబ్బా నొప్పి. నాకు కూడా బాగా నొప్పిగా ఉంది. అసలు అరుంధతి గారు వేసిన ప్లాన్ పండితే ఈ పాటికి రోమియో బాబుకి పెళ్ళై ఉండేది. అందరికి పెళ్లిళ్ళయ్యేవి. వెళ్ళి పని చూసుకోవే. అయినా అవన్నీ నాకెందుకులే అమ్మా. పని వాళ్ళ ఉండరు, అన్ని విషయాలు కావాలి. మన బంగారం మంచిదైతే వాళ్ళని ఎందుకు అనుకోవడం? బంగారం కాదు, భస్మం మంచిదైతే అను. నువ్వు కొంచెం ఆ భస్మం గురించి రోజు ఎత్తకుండా ఉంటావా? అబ్బాబ్బా ఊరుకోండి, ఇంట్లో మీ గొడవలు ఎక్కువైపోయి. నువ్వు సంగతి ఏమో గానీ మీ ఇద్దరిలా కొట్టుకుంటూ ఉంటే మేము ఇంకో దారి చూసుకోవాల్సి. మధ్య పెద్ద పెద్ద మాటలు ఎక్కువని అటు తిరగవే. చంద్రం, జరిగిందేదో జరిగిపోయింది. ప్లీజ్ మా అన్నయ్య మాటలేం పట్టించుకోకు. ఆ టైంలో మా అన్నయ్యే కాదు, నువ్వు నా కూడా అలాగే ప్రవర్తిస్తావు. ఇంకో చోట కూర్చుందామా? ఎందుకు? ఇక్కడ గడ్డైపోయిందిగా అందుకు. ఇందాకటి నుంచి నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను, గడ్డి పీయడం తప్ప నువ్వేం మాట్లాడవేంటి? నిజం చెప్పు, నువ్వు నా లవ్ చేస్తున్నావా? ఆ మాట నేను అడగాలి, ఎందుకంటే ఇప్పుడు నేను రోమియోని కాదు కదా, చంద్రాన్ని. అసలు నీకు బుద్ధుందా? అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే కదా పార్క్ వచ్చింది. అవుననుకో, కానీ మీ అన్నయ్య నన్ను అలా బయటికి గెంటేయడం జీర్ణించుకోలేకపోయాను.
జీర్ణం కాకపోతే టాబ్లెట్ వేసుకో. అప్పటికి తగ్గపోతే ఎవరైనా డాక్టర్ దగ్గర వెళ్ళు. వస్తా. ఆగు సంధ్య, వెళ్ళిపోతున్నావా? వెళ్ళక లవర్ మాట్లాడుతుంటే గడ్డి పీకేవాణ్ణి నిన్నే చూస్తున్నాను. ఏ గడ్డి కోసేదానో చూసుకొని ఇద్దరు గడ్డి పీక్కుంటూ హాయిగా కూర్చోండి. సంధ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరేంటి అలా ఉన్నావు? ముందు మా బాస్ పెళ్లి కాని, ఆ తర్వాత మన పెళ్లి. నువ్వు ఆ చంద్రంగాన్ని ప్రేమించకు, ప్రేమిస్తున్నట్టు నటించు. అలా నటిస్తూ ఆ రోమియో గాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకొని నాకు చెప్పు. సరే అలాగే కాని. కానీ మీ బాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అదే ప్లాన్ లో ఉన్నాను. దీనికి ప్లాన్ ఎందుకు? హాయిగా ఏమైనా చూసుకుంటే సరిపోతుంది. లేదు సంధ్య, మా బాసుది మామూలు ప్రేమ కాదు, అమర ప్రేమ. అమర ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయిందా? అదేంటి అలా అడిగావు? మరి అమర ప్రేమ అంటే ఎవరో ఒకళ్ళు చచ్చిపోయినా అలాగే ప్రేమిస్తూ ఉండటం. ఓహో, దీనికి ఎంత అర్థం ఉందా? ఏదో సినిమా టైటిల్ లా బాగుంటే వాడేశా. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇంకో సంధ్యను చూశాను. సంధ్య? స్వప్నం చూశాను. ఓహో, ఆ అమ్మాయి నిజమైన స్వప్న. కానీ ఆ అమ్మాయి అది సంగతి. ఆ అమ్మాయితో మా బాస్ పెళ్లి జరిగిందనుకో, మన పెళ్లి మా బాస్ చేస్తాడు. చంద్రం, నీదెంత మంచి మనసు. ఇంత మంచివాడవని నాకు అస్సలు తెలీదు. నా సాయం ఏమైనా కావాలా? కావాలి. అర్జెంటుగా 500 అప్పు కావాలి. హలో, అన్నయ్య, వచ్చేస్తున్నా. మా అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇదేంటి, ఫోన్ రింగ్ అవ్వకుండానే అన్నయ్య ఫోన్ చేసాడని చెప్తుందేంటి? కొంప తీసి డబ్బులు అడిగానని తప్పించుకుంటుందేమో. చెప్తా బాసు, నువ్వే దిక్కు. ఏం సుట్టుడ్రా అది? సొట్టలు సుడుతుండ్రా, బాంబులు సుడుతుండ్రా తల్లి. గట్లా సుడితే పేల్తాయిరా, గట్టిగా సుట్టుండ్రి. ఇట్టా పట్టుకుని ఇసిరితే నేలకు తగలగానే తలకాయలు పుచ్చకాయ ముక్కలా ఎగిరి పడాలా? అమ్మా నమస్కారం కాంతమ్మ గారు. ఏంది పంతులు, పడతాలేస్తా వచ్చినావు? ఏం చెప్పంటారండి, పెళ్లి పనుల బాధ్యతను ఎత్తిని వేసుకున్నాక తప్పుతుందా మరి? అవును, అక్కిరెడ్డి గారు తమతో మాట్లాడారు కదా? అవు, మరి నువ్వు గానే ఉన్నావంటగా? ముందుగా అక్కిరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే సరి. మంచిగా చెప్పినావు పంతులు. ఏం తాగుతావు? తవరు ఏవిస్తే అవి పుచ్చుకుంటాం. సుబ్బారెడ్డి, మంచి ముంతకల్లట్టుకురా. కాంతమ్మ గారు, ముంతకల్లేమిటండి? మళ్ళా ఏదిస్తా తాగుతానన్నావు? ఏదో మాట వరుస కన్నావండి. అయినా కళ్యాణం కోసం వచ్చాను గాని కళ్ళు ముంత కోసం కాదు. గట్లనని ఇష్టం. ముంతల ముచ్చట పక్కన పెట్టు, గాసల ముచ్చటేందో చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముందండి, మీరు అక్కిరెడ్డి గారికి ఫోన్ చేసి అమ్మాయిని చూడటానికి ఇంటికి రమ్మని చెప్పండి. దాంతో ఆయన ఇంటికి వస్తాడు. ఇద్దరి మధ్య బంధుత్వం పెరుగుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకేమీ ఆలోచించకండి, వెంటనే ఫోన్ చేయండి. గంతేనంటావా? అంత కాకపోతే మరెంత? కాంతమ్మ గారు చెయ్యండి ఫోను. రే సుబ్బారెడ్డి, ఫోనీరా. ఇగో పంతులు, కలుపు. హలో, అక్కిరెడ్డి గారా? నమస్కారం. నేను నవగ్రహ శాస్త్రిని మాట్లాడుతున్నాను. మీ విషయం అంతా కాంతమ్మ గారికి చెప్పాను. ఆమె మీతో మాట్లాడాలంటున్నారు. గట్లనే ఫోనీ. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మాట్లాడండి. నమస్తే అన్నా. నమస్తే చెల్లెమ్మా, ఏం సంగతి? నీకు తెలందేముందన్నా, పంతులు అన్నీ చెప్పిండు.
అవు నాకు చెప్పిండు. అందుకని అమ్మాయిని చూడడానికి ఎప్పుడు వస్తావో చెప్తే అబ్బాయి అమెరికాలో ఉండు, ఇంకో 10-15 రోజుల్లో వస్తుండొచ్చు. ఈలోగా మనం ఒకసారి మాట్లాడుకుంటే మంచిగా ఉంటది కదా. గట్లనే గైనా ఈ ముచ్చట్లన్నీ ఫోన్ లో చెప్పుకునే కాదు కదా, ఎప్పుడొచ్చేది ఆ పంతులు గాని చెప్తానులే. గట్లనే నా ఉంటా. అన్న ఎప్పుడు వచ్చేది నీకు చెప్తున్నాడు పంతులు. శుభస్య శీఘ్రం. ఇక అన్ని విషయాలతో పాటుగా కట్న కానుకల విషయాలు కూడా అప్పుడు మాట్లాడుకుందాం. ఇక నేను ఆ పరిమితి ఉంటాను, మరి సెలవు, వస్తాను. ఇదిగో బ్రదరు, అలా తిరక్కపోతే అక్కడ కూర్చోవచ్చుగా. మిస్డ్ కాల్కి బిల్లు వచ్చినట్టు కూర్చుంటే మండుద్ది. మరి మండుద్దా? అయితే డాక్టర్ ఫోన్ చేయనా? ఎందుకు? అదే కూర్చుంటే మండుద్దని అన్నావుగా, మూల సంఖ్యమోనని అనుమానం. అందుకు కదే ఆ పార్టీగాడు మళ్ళీ ఎన్ని గంటలకు రమ్మన్నాడు? 12 గంటలకు రమ్మన్నాడా? ఇప్పుడు ఎంత అయింది? 2 అయింది. ఇక్కడ చూస్తేనేమో తాళం వేస్తుంది. ఆడెక్కడ చచ్చాడని అందుకు. అర్థమైంది. హాయ్ 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 ఫ్రెండ్స్. రిలేషన్షిప్ కలిపేసేబట్టి. ఓ అర్థమైంది. రండి రండి, మిగతా విషయాలు లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? మేము వచ్చింది 12 గంటలకు, ఇప్పుడు 2 అయింది. మీరు రమ్మనగానే ఓ పొలోమని ఊపుకుంటూ రావడానికి ఏం పని పాట లేకుండా తిరుగుతున్న బేకాగా అనుకుంటున్నారా? నా పని నాకుంటే గానీ ఇంతకు విషయం ఏంటో చెప్పండి. ఏంటి బ్లాక్ మెయిల్? బ్లాక్ మెయిల్ కాదు, ఈమెయిల్ కాదు, విషయం చెప్పండి. ఏంటయ్యా ప్లాన్ మేమే చెప్పాలి, డబ్బులు మేమే ఇవ్వాలి, నువ్వు చేసేదేంటి? కాదు, ఇంప్లిమెంట్. బ్రదరు, అతనితో నీకేంటి గాని అసలు సంగతి ఏంటో చెప్పు. ఆ రోమియో గాడు చంద్రం గాడు అసలు ఇంట్లో ఉండలేదయ్యా. ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అసలు అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. కనిపెట్టం కాదు, వీలైతే మట్టు పెట్టాలి. అక్కడే మండుద్ది. నీకు నోటు దొరత ఎక్కువయ్యా. అసలే మన పరిస్థితి నీటిలో పడ్డ సెల్ ఫోన్లా ఉంది. అది కాదయ్యా, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ వేస్తున్నారో నువ్వు కనిపెడితే దాన్ని బట్టి మనం ఇంకో ప్లాన్ వేయచ్చు. సరే, మరి నా ఫీజు 25,000. ఫీజు అంటే మా ఫీజు నీకు. అసలే మాకు నెల ఖర్చుల కింద 10,000 ఇస్తున్నాడు, నీకు 25,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇమ్మంటావు? ఓహో, అయితే 1000 తగ్గించుకోండి. ఇదిగో ప్రీపెయిడ్ ని పోస్ట్ పెయిడ్ చేసినట్టు మనము అండర్స్టాండింగ్ కొద్దాం. ఏంటది? ఈ కేసులో ఫీజు కంటే ప్యాకేజీ సిస్టమే బాగా వర్కౌట్ అవుతుంది. ఎలాగంటావా, ఈ రోజు నుంచి మన ముగ్గురు పార్ట్నర్స్వి. ఏం వచ్చినా ఏం చేసినా ముగ్గురు సమానంగా పంచుకుందాం. నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? రోమియో పని పూర్తవగానే ఆస్తి అంతా మన చేతికి వస్తుంది కదా, అప్పుడు 1/3 అంటే 3వ వంతు నీదేగా. నిజంగానా? అమ్మ తోడు, కానీ పని కావాలిగా. ఆ మాట మీద నిలబడండి, పని ఎలా చేస్తానో చూడండి. కానీ నా ఫీజు. సరే ఇస్తాం. ఫీజు ఎంత? 25,000కు 1000 తగ్గించా, అంటే 24,000. మన ముగ్గురు పార్ట్నర్స్ కాబట్టి నీ వాటా ఇదిగో 8,000. ఓకే. ఇప్పుడు నీకు వచ్చింది ఎంత? 8,000. అంటే 24,000లో 3వ వంతు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి చేసేది? రాంగ్ SMS లాగా నీకు అర్థం అవటం లేదు. మన ఒప్పందం ఏంటి? ఎవ్వరికి ఎంత వచ్చినా సమానంగా పంచుకోవాలి. అయితే నీకు ఎంత వచ్చింది? 8,000. ఇలాగే ఇదిగో 2,500. నీ 2,500. ఓకే. ఇవి నావి. ఇంకెంత మిగిలే? 500. 500 ఉన్నాయి. 1 2 3 ఈ 150 నీకు. 1 2 3 ఈ 150 నీకు. 1 2 3 ఈ 150 నాకు. ఇంకెంత మిగిలింది? 50. నువ్వు బాగా కష్టపడతావు కాబట్టి ఈ 50 నువ్వే ఉంచుకో. లెక్క సరిపోయిందిగా. ఇంకా నీకు 50 ఎక్కువ వచ్చాయి. వస్తాం. ఆగండి, ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? నా 8,000 మీకు వాటా ఏంటి? మీకు 8,000 వచ్చాయి కదా. 8,000 వచ్చాయా? ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావా? లేదు. బెదరా, నువ్వు గాని ఇచ్చావండి. నేనెక్కడిచ్చాను? మనమే ఆడికిచ్చే అగ్రిమెంట్ ప్రకారం పంచాం. ఇంకా నీకు అర్థం కాలేదా? కాలే. డబ్బులు ఎవరికి వచ్చాయి? నాకు వచ్చాయి. మాకేం రాలేదు కదా. ఎంత వచ్చాయి? 8,000 వచ్చాయి. అగ్రిమెంట్ ప్రకారం ముగ్గురు సమానంగా పంచామా? ఇప్పుడు సరిపోయిందా? సరిపోయింది. సరిపోవడం ఏంటయ్యా, 50 ఎక్కువ నీకే వచ్చాయి కదా. ఇదిగో ఆ పనిలో ఉన్నా మాతో పెట్టుకోకు, స్విచ్ ఆఫ్ అయిపోయిన సెల్ అయిపోతావు. మొత్తం వచ్చింది ఎంత? 8,000.
నాకిచ్చింది ఎంత? 2700. అమ్మమ్మమ్మ దొంగ నా దొంగల్లారా, ఎంత మోసం చేశారా! రేపు చెప్తా మీ సంగతి. రేపు వాటాలు పంచుకుంటాం కదా, అప్పుడు చెప్తా మీ సంగతి. ఈ మాత్రలు 202 రూమ్ లో పేషెంట్కి ఇచ్చే. ఓకే సార్. వెళ్ళు. నమస్తే డాక్టర్. కూర్చోండి కూర్చోండి. ఎస్ మిస్టర్ చంద్రం, మీరు చెప్పింది ఈయనే మా బాస్ మిస్టర్ రోమియో. రోమియోనా? నా పేరే చిత్రంగా ఉందంటే ఇతని పేరు ఇంకా విచిత్రంగా ఉంది. నా పేరుకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదెందుకులండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, సాల్వ్ చేస్తాను. Well, I'm sleeping in my house, but midnight I'm sleeping somewhere. What is there? తెలుగులో చెప్పండి. నాకు నిద్రలో నడిచి అలవాటు ఉంది. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి. వెళ్ళి ఆ గదిలో పడుకోండి. మీరు కూడా మా బాస్ తో పాటు పడుకుంటారా? నో. ఎందుకు అలా అడిగారు? మా బాసు నిద్దట్లో లేచి నడుస్తున్నాడని మీకెలా తెలుస్తుంది? నేను డాక్టర్ గా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నో ప్రాబ్లం. మీరు కూడా వెళ్ళి ఆయన గదిలో పడుకోండి. ఓకే ఓకే డాక్టర్. బాసు బాసు, ఇక్కడ కాదు, రూమ్ లోకి వెళ్ళి పడుకుందాం. లే. గుడ్ నైట్. ఆల్ ద బెస్ట్. పేషెంట్ కి నేను కదా ఆల్ ది బెస్ట్ చెప్పాలి, నాకు చెబుతాడేటి? అమ్ము. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు మీ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. కుమార్ గారు, కుమార్ గారు, మీరు మీ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. అమ్మా, ఏం ప్రొఫెషన్ ఏమిటో, నిద్ర ఉండటం లేదు. కాంతం, నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికేమో నిద్ర లేవు, నేను వచ్చేసరికి పడుకుంటాం. ఇక మనకి పిల్లలు ఎలా పోతారో. అదో కాంతం. ఏం జరిగింది డాక్టర్? డాక్టర్, మా బాస్కున్న ప్రాబ్లం ఇదే. మీరు ట్రీట్మెంట్ చేయాల్సింది దీనికే. నా బొంద ట్రీట్మెంట్, నీ ఫ్రెండ్ ఇచ్చిన షాక్ కి నాకు మెంటల్ వచ్చింది. ఈ రోజు నుంచి ట్రీట్మెంట్ క్లినిక్ క్లోజ్. యు బోత్ గెట్ అవుట్. ఈ పాటికి వస్తాన్నారు, ఇంకా రాలేదేంటబ్బా? అమ్మో, దుర్ముహూర్తం సమీపిస్తోంది. కొంపదీసి వీడు దుర్ముహూర్తంలో వచ్చేసి ఆపై అటు ఇటు తేడాలు వచ్చేసి చివరికి నేను దుర్మరణం పాలు కాను కదా. అమ్మో, ఆగు ఆగు, ఏమిటి? స్వీట్ హార్ట్ అండి పెళ్లివారికి. అలాగా, బాగుంది, చాలా బాగుంది. నువ్వు లోపలికి వెళ్ళి పెళ్లి కూతురు తొందరగా తయారమని చెప్పు. అన్ని ఏర్పాట్లు దగ్గర చూసుకో. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు.